యేసుక్రీస్తు పాపమును పరిహరించడానికి, అపవాదిని లయపరచడానికి లోకానికి వచ్చి పాపమునకు ప్రాయశ్చిత్తం చేసిన యేసుని అవమానపరచడానికి సాతానుగాడు అనేక మంది క్రైస్తవులకు మత్తు కలుగజేశారు. ఒంటి మీద బట్టలుందో అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు కొందరు. అటువంటి దుస్థితి నీ జీవితంలో ఎన్నడూ జరగకూడదు. నువ్వు బ్రతికి ఉన్నంతకాలం క్రీస్తుకు సాక్షిగా నువ్వు బ్రతకాలని దేవుడు కోరుచున్నాను. ఆయనకిష్టం లేని దానిని విసర్జించాలి, ఆయనకిష్టం లేని దానిని వదిలిపెట్టాలి. దేవుని కార్యం జరిగించడానికి ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఎవరున్నారు నాకు సాక్షులుగా నిలబడడానికి? యేసుక్రీస్తుని స్వభావం జీవితంలో అడాప్ట్ చేసి ప్రభువుకు బదులుగా ఈ భూమి మీద నడవడానికి నీకు మనస్సుందా అని ప్రభు అడుగుతున్నారు. అలాగైతే సాతానుతో చేయకలపకు. నీకిచ్చే ఆఫర్లు నిరసించడానికి ఉన్న దమ్ము నీ గుండెలో ఉండాలి. సారీ అండి, ఐ స్టాప్డ్ ఇట్ చెప్పగలుగుతారా? యూ హ్యావ్ టు సే. ఫ్రీ ఆఫర్స్ వస్తాయండి, ఫ్రీ ఆఫర్స్. 5 రూపాయల ఖర్చు లేదు. ఇది 40 సంవత్సరాల పాతది. ఓ, ఇది తాగితే నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి ఎగిరిపోతావు. వద్దండి, నేను కిందనే ఉంటా. నా ప్రభు నా పాపములను క్షమించిన దానికి నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి జీవించాలే తప్ప ఈ పనికి మాలిన తాగి నేను నా దేవునితో నాకున్న సంబంధాన్ని తెంచుకోను. నా కోసం ప్రాణం పెట్టిన నా రక్షకుడు నన్ను చూస్తున్నప్పుడు ఆయన తలదించుకున్నట్లు నేను చేయను. వెల్ డన్ మై సన్, యూ స్టూడ్ ఫర్ మీ, యూ కెప్ట్ యువర్ ఫెయిత్, యూ ఫినిష్ యువర్ రేస్. నీ పరుగును తుదముట్టించావు, నీ విశ్వాసమును కాపాడుకున్నావు, నువ్వు నాకు సాక్షిగా నిలబడ్డావు, చాలు అని చెప్పిన ప్రభుని ముఖం చూడాలనే ఒక ఆశతో ఆయన సన్నిధానంలో ఆసక్తి కలిగిన వారిగా ముందుకు సాగడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మనలని ఆదరించిన గాక, మనందరిని దీవించిన గాక.